కమర్షియల్ గ్యాస్ కొరతతో హైదరాబాద్లో హోటల్స్ మూతపడుతున్నాయి. హైదరాబాద్లో కొన్ని హోటల్స్ మూసివేయడంతో టిఫిన్ మీల్స్ ధరలు పెరిగిపోయాయి. నాంపల్లి కోర్టు దగ్గర నిత్యం జనాలతో కిటకిటలాడిన హోటల్స్ ప్రస్తుతం డల్గా కనిపిస్తున్నాయి. రైట్, నాంపల్లి కోర్టు ప్రాంగణం వద్ద మా ప్రతినిధి రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, హోటల్స్ యజమానులు ఒకటే చెప్తున్నారు, గ్యాస్ కొరతతో మేము ఈ హోటల్స్ నడపలేకపోతున్నాం అన్నట్టుగా అంటున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? కార్తీక్, హోటళ్ళు నడపలేకపోవడమే కాదు, ఏకంగా మూసివేశారు. ఇప్పుడు చూడొచ్చు, మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాం. ఈ కోర్టు దగ్గర నిత్యం కిటకిటలాడేది ఈ ప్రాంతం అంతా. 11-12 గంటల వరకు కూడా హోటల్స్, ముఖ్యంగా ఇక్కడ ఉన్నట్టుగా స్ట్రీట్ ఫుడ్కి సంబంధించిన పూరి కావచ్చు, దోశ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, వీటికి సంబంధించిన టిఫిన్ 12 గంటల వరకు కూడా నిత్యం వందల మంది ఈ విధంగా ఇక్కడ నిత్యం ఉండేది. ఒక్క ప్రాంతం గురించే చెప్తున్నాం, అంటే ఇక్కడే ఈ విధంగా వందల మంది వచ్చేది. అలాంటిది ఈ విధంగా హోటళ్ళు మూసివేసినట్టు పరిస్థితి. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ కొరతతోటి ఈ విధంగా మూసివేశారు. ఈ ప్రభావం అంతేకాకుండా అటు జొమాటో, స్విగ్గీ ఆ విధంగా డెలివరీ చేసేట వాటి మీద కూడా పడింది. ఎందుకంటే చాలామంది కమర్షియల్ గ్యాస్ లేకపోవడంతో హోటల్ నడపలేక పరిస్థితి, దాంతో ఫుడ్ తయారు చేయలేక పరిస్థితి. అంతేకాకుండా కొంతమంది హోటల్స్ తీసినప్పటికీ ధరలు పెంచేశారు. టిఫిన్ రేట్లు కావచ్చు, మీల్స్ రేట్లు కావచ్చు. ఇక్కడ ఉన్న స్థానికులు అడిగి తెలుసుకుందాం, ఇక్కడ ఏ విధంగా ఉండేది ప్రతిరోజు, అంతకుముందు ఒక 10 రోజుల క్రితం ఇక్కడ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఫుల్ రష్గా ఉండేది సార్, పబ్లిక్ చాలా ఉండేది. ఇక్కడ టిఫిన్ చాలా టిఫిన్ చాలా ఉండేది, పబ్లిక్ ఉండేది. కానీ ఇప్పుడు గ్యాస్ ప్రభావం వల్ల గ్యాస్ దొరకక టిఫిన్ చేయట్లేదు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉన్న. టిఫిన్ చేద్దామంటే కూడా ఇక్కడ ఇట్టే కాదు, చుట్టుపక్కల కోటి ముందర కూడా ఎక్కడ కూడా టిఫిన్ కూడా దొరకట్లేదు సార్. గ్యాస్ ప్రాబ్లమే వల్లనే ఇప్పుడు టిఫిన్ కూడా పెంచడం జరుగుతున్నది. 30 రూపాయల నుంచి ఇప్పుడు 50 రూపాయలకు టిఫిన్ వేస్తున్నారు. అయినా ఇప్పుడు టిఫిన్ కూడా దొరకట్లేదు ఇక్కడ. ఎన్ని రోజులు 4-5 రోజుల నుంచి ఇప్పుడు చాలా ప్రభావం సార్. అంతకుముందు కూడా ఇడ్లీ దోశ చేసేది, కాకపోతే ఒక ఇడ్లీ మాత్రమే చేసేది మొన్న వరకు. ఇప్పుడు ఆ ఇడ్లీ కూడా దొరకట్లేదు, మొత్తానికే బంద్ చేసేస్తారు సార్. అంటే సైకిల్ పెట్టి అలాంటివి కూడా దొరకట్లేదు సార్. గ్యాస్ ప్రభావం వల్ల అలాంటిది ఎక్కడ దొరకట్లేదు. ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. పక్కన లేబర్ అడ్డా ఉంది, అక్కడ కూడా టిఫిన్ పెడుతున్నారు, అక్కడ కూడా టిఫిన్ పెట్టట్లేదు సార్, గ్యాస్ ప్రాబ్లం వల్ల. ఓకే, రైట్. అంటే ఇది ఈ విధంగా ఆ టిఫిన్ సెంటర్లు ఇక్కడ మొత్తం మూసివేశారు. దాంతో ఎట్లా ఇబ్బంది చెప్పండి. వందల మంది ఉండేది ఇక్కడ, గ్యాస్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది. హోటళ్ళు బంద్ అయినాయి. పెరిగినాయి ధరలు. 1500 గ్యాస్ అంటాను. ఓకే, రైట్. అంటే ఇది మొత్తానికి గ్యాస్ ధరలు, కమర్షియల్ ధరలు పెరగడంతో, కమర్షియల్ గ్యాస్ సరఫరా లేకపోవడంతో హోటళ్ళు మూసేసిన పరిస్థితి. ఈ నాంపల్లిలో బాగా నడిచేట్టుగా హోటల్సే మూసివేస్తే మిగతా హోటళ్ళ పరిస్థితి ఏంది, చిరు వ్యాపారాల పరిస్థితి ఏందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కార్తీక్.